మిత్రులందరికీ గురు పూర్ణిమ సందర్భంగా మీ అనేక ఛానల్ సమర్పిస్తున్న గురు పూర్ణిమ ప్రత్యేక సంచికకు స్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, మన పరమగురు సమర్థ సద్గురు శ్రీ సాయినాథుని దివ్య చరణారవిందాలకు సభక్తిపూర్వకంగా ప్రణమిలుతూ ఈనాటి మన ఆధ్యాత్మిక సంచిక గురు పూర్ణిమను ప్రారంభించుకుందాం. గురువును కొలిచే రోజు గురు పూర్ణిమ. ఇదే వ్యాస పూర్ణిమ కూడా. గురువు అనే పదానికి ఎన్నో అర్థాలున్నాయి. నిజానికి గురువు అనే పదం కేవలం ఆధ్యాత్మిక విద్యను బోధించే గురువుకే వాడాలి. నువ్వు పరిపూర్ణుడు, నీకు దైవానికి భేదం లేదు అనే అద్వైత వేదాంతాన్ని బోధించే వ్యక్తే గురువు. గురువు అంటే ఉపదేశకర్త. అహం బ్రహ్మాస్మి లాంటి మహావాక్యాలను నేర్పించే ఆచార్యుడు గురువు. నువ్వు వెతికే పరిపూర్ణుడు నువ్వే, అది నీకు భిన్నంగా లేదు. వెతుకుతున్న నువ్వే వెతకబడే వస్తువు. అటు నీ పరిపూర్ణత్వం గురించి బోధించే గురువే వ్యక్తే గురువు. అదే గురువుకు అసలు నిర్వచనం. గురువు అంటే మహావాక్య ఉపదేశకర్త. జీవాత్మ అయిన నువ్వు పరిపూర్ణుడైన పరమాత్మ ఒక్కటేనని, జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని నేర్పించే వ్యక్తి గురువు. గురువు కూడా మనిషే, కానీ ఆయన గురువుగా కొలిచినప్పుడు మనిషిగా చూడం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుదేవ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువు సాక్షాత్ బ్రహ్మ, గురువు విష్ణు, గురువు మహేశ్వరుడు, గురువే సాక్షాత్తు అనంతమైన పరబ్రహ్మ. ఇటువంటి గురువుకు నా ప్రణామాలు. విద్యలన్నింటిలోకి ఆధ్యాత్మిక విద్య నేను అంటాడు శ్రీకృష్ణుడు. ఇది సాధారణలోకి గురువులచే పొందలేనిది ఆధ్యాత్మిక విద్య. వేదాల శిరస్సు మీద బాధిస్తున్న వేదాంత స్వరూపమూర్తి, వేదాంత పద్మాన్ని వికసింపజేసే జ్ఞానభాస్కరుడు, సాక్షాత్తు సచ్చిదానంద పరబ్రహ్మ, జన్మన దుఃఖభేద దక్షుడు అయిన గురుదేవుడు మాత్రమే శిష్యుల భవబంధాలను తొలగించి ముక్తి మార్గం నిర్దేశం చేయగలడు. వేదాంత యథార్థ జ్ఞానాన్ని గ్రహించిన వాడు పాపరహితుడు, తృష్ణాశూన్యుడు, బ్రహ్మవేత్తల్లో ఉత్తముడు గురువు. తన రాకతో పుష్పించి ఫలించే వృక్షాల నుంచి ప్రతిగా ఏమీ ఆశించకుండా తన ఋతుధర్మాన్ని పాటించే వసంత ఋతువుల లోకక్షేమానికి, విశ్వశాంతికి గురువు ప్రపంచంలో సంచరిస్తాడు. నిరంతర బ్రహ్మాకార వృత్తిలో ఉండటం వల్ల ఆయన పొగలేని నిప్పుల శాంతమూర్తి. అకారణ కేవల కృపాసముద్రుడు. వినమ్రత కలిగిన శిష్యులకు బంధువు, మిత్రుడు అయి వారిని ఆవరించి ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొడతాడు అని శ్రీ ఆదిశంకర్లు గురువు యొక్క పరమతత్వాన్ని వివరించారు. మానవ శరీర ప్రాప్తి, మోక్షం పొందాలనే కోరిక, సద్గురు సేవ అనేవి ఈ జీవితంలో దుర్లభమైనవి. దైవానుగ్రహం వల్ల తప్ప అవి లభించవు. అనేక జన్మల పుణ్యఫలంగా నరజన్మ పొంది భవబంధ విముక్తికి ప్రయత్నించగా ప్రాపంచిక విషయ సంగ్రహంలో లేడిన మూఢుడు తన్ని తానే చంపుకునే ఆత్మఘాతకుడు అన్నారు. మన అవశ్యకర్తవ్యమైన బంధ విమోచనాన్ని నిర్లక్ష్యం చేసి మరల జన్మమరణ చక్రంలో చిక్కుకునే అవివేకి, ద్విపాద పశువు. పరమేశ్వరి సృష్టిలోని ప్రాణకోటి అంతా సుఖాన్నే కోరుకుంటుంది. ఈ సుఖం 3 రకాలు: ఐహిక సుఖం, ఆముష్మిక సుఖం, కైవల్య సుఖం అని. ఈ లోకంలో ధనవంతాది విషయ భోగాల వల్ల కలిగే సుఖం ఐహికం. పరలోకంలో స్వర్గాది భోగాల వల్ల కలిగే సుఖం ఆముష్మికం. ఆత్మతజ్ఞానం వల్ల కలిగే సుఖం కైవల్యం. ఐహిక, ఆముష్మిక సుఖాల విషం కలిపిన పరమాన్నంలాగా దుఃఖ మిశ్రితాలు. దుఃఖలేశరహితమైన కైవల్య సుఖం నిత్య సుఖం. కనుక మనం అవశ్యం కోరుకోదగినది కైవల్య సుఖం మాత్రమే. జీవుడు తను స్వయంగా సచ్చిదానంద పరబ్రహ్మ అయి ఉండి కూడా అవిద్య ప్రతిబంధం కారణం చేత నిజరూపాన్ని మరిచి దేహమే తానని భ్రమ చెంది సంసార బంధంలో చిక్కుకుని ఐహిక, ఆముష్మిక దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. తత్వజ్ఞానం వల్ల నిజస్వరూపాన్ని తెలుసుకుని సంసార బంధం నిర్ముక్తుడై సచ్చిదానంద పరబ్రహ్మయ్యే సదా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ కైవల్య సుఖప్రాప్తి కోసమే ఋషులు, యోగులు, మునులు అనాదిగా సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇట్టి ప్రయత్నం మనుష్య జన్మలో తప్ప మరే రకమైన జన్మలో కలగదు. కాబట్టి దేవతలు సైతం మానవ జన్మను కోరుకుంటారని దత్తాత్రేయ సంహిత తెలియజేస్తోంది. నీ దుఃఖసాగరాన్ని దాటడానికి గొప్ప పుణ్యమైన ధనాన్నిచ్చి నరశరీరం అనే ఒక నావను పొందావు. కాబట్టి ఈ శరీరంలో ఒక భగ్నం కాకముందే దుఃఖసాగరాన్ని దాటేయి అన్నది ఆర్యవచనం. మోక్షప్రాప్తికి మనుష్య శరీరం ఆవశ్యకత, దాని గొప్పతనాన్ని వివరించారు వివేక చూడములో శంకరాచార్యులు. జన్మమరణ రూప ప్రవాహ వర్జితమైన ముక్తి అనే అమృతత్వం అహంకార మమకారాల త్యాగం వల్ల మాత్రమే లభిస్తుంది. శాస్త్రపఠనం వల్ల కానీ, యాగాది పుణ్యకర్మల వల్ల కానీ, పుత్రుల వల్ల కానీ, దానభోగ సహిత ధనం వల్ల కానీ అది దొరకదు. ఆత్మజ్ఞానం తప్ప మోక్షప్రాప్తికి అన్యమైన ఉపాయం మరొకటి ఏదీ లేదు. ఆత్మైక జ్ఞానం కలగనిదే 100 బ్రహ్మకల్పాలు గడిచినప్పటికీ ముక్తి సిద్ధించదు. ఇట్టి దుర్లభమైన మోక్షప్రాప్తిని పొందగలిగే ఉపాయాన్ని కూడా శంకర్లు చెప్పారు. అదేమంటే గురుశరణం అనే తరుణోపాయం అన్నారు. మానవుడు ఎన్నో జన్మలో చేసిన పుణ్యఫలంగా దైవదర్శనం కలుగుతుంది. దైవదర్శనం వల్ల గురుదర్శనం కలుగుతుంది. గురు అనుగ్రహం వల్ల ఆత్మదర్శనం కలుగుతుంది. ఆత్మానుగ్రహం వల్ల కైవల్య ప్రాప్తి కలుగుతుంది అని కైవల్య ప్రాప్తికి 4 క్రమ సోపానాలను చెప్పారు. 33 కోట్ల దేవతల్లో మనం ఎవరు ఆరాధించినా దైవభక్తి, ఆత్మసాక్షాత్కారం, సిద్ధత్వం పొందిన యోగ పరిపూర్ణులైన మహాత్ములను ఆరాధించడం గురుభక్తి. గహనమైన ఆత్మస్వరూపాన్ని గురుకృప వలన మాత్రమే దర్శించగలం. ధర్మార్థ కామాలనే త్రివిధ పురుషార్థాలను భక్తులు ప్రయత్నించి సాధించుకోగలరు. కానీ పరమపురుషార్థమైన మోక్షప్రాప్తిని మాత్రం సద్గురువు కరుణా సహాయం ద్వారా మాత్రమే పొందగలం. గురువు సర్వదేవమయుడు. గురువు 3 నేత్రాలు లేని శివుడు, 4 చేతులు లేని విష్ణువు, 4 ముఖాలు లేని బ్రహ్మ అంటుంది కులార్ణవ గ్రంథం. పులి నోట చిక్కిన వేట తప్పించుకోలేదు. అదేవిధంగా గురుకృపను పొందిన వాడు రక్షణ పొందకుండా తప్పించుకోలేడు అంటారు శ్రీరామకృష్ణ పరమహంస. తనను ఆశ్రయించిన శిష్యుడికి దృక్ దీక్ష, వాక్ దీక్ష, స్పర్శ దీక్ష అనే త్రివిధ దీక్షల ద్వారా కృతార్థుని చేస్తాడు గురువు. ఇటు గురు శిష్య సంబంధం మన దేశంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. అతి నిగూఢమైన బంధం. భౌతిక బంధాలన్నింటికీ అతీతమైన లౌకిక బంధం ఆత్మబంధం, గురుబంధం. వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో వర్తమానంలో జీవించడం అనే అతి ముఖ్యమైన జీవనరీతిని బోధించే సుందరమైన ఆలంబన గురువు. ఈ ప్రపంచంలో ఎవరికైనా అంతిమ లక్ష్యం గురువు మాత్రమే. ఆత్మ, ఈశ్వరుడు ఈ 2 గురువుకు ప్రత్యయ పదాలు. గురువు పాదాలను ఆశ్రయించి సేవించి వారి పాపాలు నశించి మనసు పరిశుద్ధమవుతుంది. వారు పరబ్రహ్మ స్వరూపులు అవుతారు. మిత్రులారా, ఈ గురు పూర్ణిమ రోజు చాలా ముఖ్యమైన రోజు సాధకులకు. ఈ రోజున గురు పరంపరలోని గురువులందరినీ ఆది గురువైన దక్షిణామూర్తి నుంచి నేటి మన గురువుల వరకు అఖండమైన జ్ఞానాన్ని బోధించినందుకు ప్రార్థించి వారి దీవెనలు కోరుదాం. అందుకు మన గురువులను కీర్తిస్తాం, ప్రార్థిస్తాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ సచ్చిదానంద పరబ్రహ్మ శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय, శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय, శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय.